భారత ప్రజల హక్కులు కల్పించిన మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించిన భారత రాజ్యాంగ పీఠికను ఈ దీక్షా శిబిరమునందు మనందరము ప్రతిజ్ఞ చేస్తూ నేను చెప్తుంటాను, మీరందరూ పలకవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాల్ని ఆలోచన భావ ప్రకటన మత విశ్వాస ఆరాధన స్వేచ్ఛను హోదాల్లోనూ అవకాశాలలోనూ సమానత్వాన్ని సాధించేందుకు వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనీకరించి ఆమోదించి మనకు మనము సమర్పించుకుంటున్నాము. జై జై భీమ్, జై భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జయ హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జయ హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అమర హై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. బాధిత కుటుంబానికి వెంటనే చెల్లించాలి, న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి, బాధిత కుటుంబానికి న్యాయం వెంటనే న్యాయం చేయాలి. ఈ ఘటన పైన సీటు విచారణ జరిపించాలి, విచారణ ఏర్పాటు చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలి, దోషులందరినీ కఠినంగా శిక్షించాలి, దోషులందరినీ కఠినంగా శిక్షించాలి. దాదాపు 9వ రోజు ఈరోజు జనవరి 26వ తేదీన అర్ధరాత్రి దాదాపు 100 మంది రౌడీ ముక్కలు అసాంఘిక శక్తులు ఈ కందిపాలెంలో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న సట్టి నరసింహులు గారి కుటుంబము, ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం తరపున ఒక వీర సైనికుడుగా యుద్ధంలో పాల్గొన్న చరిత్ర ఆయనకుంది. ఒకరి ఈర యోధుడు ఆయన. పెద్దలు కానీ ఆయన కానీ సంపాదించిన ఈ స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టించుకొని వాళ్ళ కుటుంబాలు జీవిస్తున్న క్రమంలో అర్ధరాత్రి జనవరి 26వ తేదీ అర్ధరాత్రి భారత గణతంత్ర దినోత్సవం రోజున భారత ప్రజలు సంపూర్ణ స్వాతంత్రం పొందిన రోజున కడప నగరంలో ఎంత అమానుష సంఘటన జరిగిందంటే మొత్తం ఈ కడప ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. గాఢ నిద్రలో ఉన్న కుటుంబాలను 100 మంది పైబడి అల్లరి మొక్కలు, గంజాయి బ్యాచ్లు, తాగుడుబోతులు వీర విహారం చేస్తూ కేకలేస్తూ కట్టెలు పట్టుకొని 2 జేసీబీలు ఎంట పెట్టుకొని పిల్లలను పెద్దలను లెక్క చేయకుండా ఇళ్లను కూల్చడం అంటే అసలు ప్రభుత్వం ఉందా? కూతవేటు దూరంలోనే కలెక్టర్ బంగ్లా ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఇటు పోతే 1 టౌన్ ఉంది, ఇటు ఈ సందులోనే డిఎస్పీ గారు ఉన్నారు. ఈ కేకలు అరుపులు వింటుంటే వాళ్ళకెవరికి నిద్ర మేల్కోలేదా? ఇదంతా ఒక ఫ్రీ ప్లాన్డ్గా జరిగిందనేది మేము భావిస్తున్నాము. ఇక్కడ నిత్యం రైల్వే స్టేషన్ రోడ్డు ఎప్పుడు నైట్ అంతా తిరుగుతుంటాయి, డే అంతా తిరుగుతుంటాయి ఆటోలు, వెహికల్స్, ప్రముఖులు అంతా తిరుగుతున్నాయి.
ఈ రహదారిలో మెయిన్ రోడ్లో ఒక దళితుల ఇళ్లపైన ఇంత దుర్మార్గంగా దాడులు చేయడం అంటే అసలు ఈ దేశంలో దళితులకు రక్షణ ఉందా అని నేను ఈ సందర్భంగా పాలకులను ప్రశ్నిస్తున్నా. ఎవరి కోసం మీరు పాలన చేస్తున్నారు? ఎవరి కోసం మీరు భారత రాజ్యాంగాన్ని పట్టిగా ప్రియాంబుల్ను ప్రమాణం చేసి మీరు పాలన గద్దెనెక్కినారు? ఎవరి కోసం మీరు ఈ పాలన సాగిస్తున్నారు? మీకంతా మాకు రాగద్వేషాలకు అతీతము, బంధుప్రీతికి అతీతము అని మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేస్తారే, మరికి మేము ప్రజలం కాదా? ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో మా దళితులం మేము భాగం కాదా? మేము మనుషులం కాదా? మేము కొన్ని ఏళ్ళగా అనగారిన ప్రజలుగానే ఉండిపోవాలా? మాకు ఈ దేశంలో భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగంలో మాకు హక్కులు లేవా? మేము ఎప్పుడు ఇట్లే కునారిల్లిపోవాలా? మమ్మల్ని చంపినా దిక్కులేదా? ఏమిటి ఈ అమానుష్యత్వం? మరి ఇన్ని రోజులుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంత పోరాటం జరుగుతుందే, ఈ కడప నగరానికి, ఈ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగిస్తున్న మాధవి రెడ్డి గారు ఈ శిబిరాన్ని సందర్శించి ఇక్కడ బాధితులకు ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని మేముండామనే ఇచ్చే ఆ టైం కూడా మీకు లేదా? ఎక్కడో కళ్యాణ్ జ్యువెలర్సు, లలిత జ్యువెలర్సు ప్రారంభోత్సవాలకైతే మంది మార్పాలతో వెళ్తారే, మరి వీళ్ళు మీకు ఓట్లు వేయలేదా? లేదు, ఓట్లు వేయలేదే అనుకో, మీకు ఆ బాధ్యత లేదా? ఆధ్యాత్మికంగా హిందూ సమాజానికి ఎంతో కొంత సేవలు చేస్తున్న భారవి గారి కుటుంబం కానీ, లేదు దేశ ప్రజల కోసం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న నరసింహ గారి కుటుంబానికి కానీ, కనీసం ఈ కలెక్టర్ గారికి కానీ, ఈ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ పరామర్శించి మేమున్నామనే ధైర్యాన్ని ఇచ్చి, మనోస్థైర్యాన్ని ఇచ్చే అంత ఓపిక, అంత సమయం కూడా మీరు గడపలేకపోతున్నారా అని ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరపున మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదైతే ఇక్కడ కూలగొట్టబడుతున్న ఇంటిని, భారవి సత్య నరసింహుల గారి కుటుంబాన్ని కూలగొట్టబడిన అదే స్థలంలో వారికి ఇండ్లను పునర్నిర్మించాలని, వారి కుటుంబాలకు ధైర్యం కల్పించాలని, వారికి భద్రత కల్పించాలని, వారికి నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా పాలనా యంత్రాంగానికి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఆ రెవెన్యూ మంత్రి గారికి, ఈ కలెక్టర్కు, లోకల్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి అందరికీ మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వెంకటేశ్వర్లు, చీమలపెంట వెంకటేశ్వర్లు, పౌరత్వ సంఘం ప్రజా సంఘాల తరఫున మాట్లాడుతున్నాం.